మన సాయంకాల శిలువ ధ్యాన ఆరాధన ప్రారంభించుకుంటే గాను మనందరం లేచి నిలుబడి ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి మా పరమ తండ్రి, మరొక మారు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో మరొక మారు శిలువ మీద మా తండ్రి మీరు పొందిన శ్రమలు, మా రక్షణ కోసం మీరు ఇచ్చిన బలిదానం మా తండ్రి మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా మా తండ్రి మాతో ఉండండి. మాకు మా తండ్రి నీ సత్యాలు వైపు చెప్పండి. ఈ రాత్రికాల సమయంలో అటువంటి సత్యాల కోసం మా తండ్రి వెతుకుతూ ధ్యానం చేయబోతున్న నీకు మాడు అరవింద్ని మా తండ్రి మీరు ప్రేమించారు. ఆ బిడ్డను బలపరచండి, ఆత్మతో నించండి, మాకు సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పెట్టుబడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం అందరం కలిసి దేవుణ్ణి స్తుతిస్తూ మన కీర్తన పుస్తకంలో 735వ కీర్తన జీవనదిని నా హృదయములో అనే కీర్తన పాడుకుందాం. 735. నేను ఎప్పుడో చేశాను. జీవనదిని నా హృదయములో అవహింపచేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, హల్లెలూయా
హృదయములో ప్రవహింపచేయుమయ్యా. 707వ కీర్తన సాగిలపడి మొక్కెదం. సాగిలపడి మ్రొక్కెదము, సత్యముతో ఆత్మాతో మన ప్రభు యేసుని. సాగిలపడి మ్రొక్కెదము, మోషే కంటే శ్రేష్ఠుడు, అన్ని మోసముల నుండి విడిపించు. మోషే కంటే శ్రేష్ఠుడు, అన్ని మోసముల నుండి విడిపించు. వేషధారులను ద్వేషించు, వేషధారులను ద్వేషించు, ఆశతో మ్రొక్కెదము. సాగిలపడి మ్రొక్కెదము, అహరోను కంటే శ్రేష్ఠుడు, మన ఆరాధనకు పాత్రుడు. అహరోను కంటే శ్రేష్ఠుడు, మన ఆరాధనకు పాత్రుడు. ఆయనే ప్రధాన యాజకుడు, అందరము మ్రొక్కెదము. సాగిలపడి మ్రొక్కెదము, ఆలయము కన్న శ్రేష్ఠుడు, నిజాలయము గతానే యుండే. యము కన్న శ్రేష్ఠుడు, నిజాలయము గతానే యుండే. ఆలయము మీరేయనెను, ఎల్లకాలము మ్రొక్కుదము. సాగిలపడి మ్రొక్కెదము, యోనా కంటే శ్రేష్ఠుడు, ప్రణదానముగా తనమర్పించే. యోనా కంటే శ్రేష్ఠుడు, ప్రాణదానముగా తనమర్పించే. మానవులను విమోచించే, ఘనపరచి మ్రొక్కెదము. సాగిలపడి మ్రొక్కెదము, సొలొమోను కన్నా శ్రేష్ఠుడు, సర్వజ్ఞానమునకు ఆధారుండు. సొలొమోను కన్నా శ్రేష్ఠుడు, సర్వజ్ఞానమునకు ఆధారుండు. 10,000లలో అతి ప్రియుండు, పదిలముగా మ్రొక్కెదము. సాగిలపడి మ్రొక్కెదము, రాజుల కంటే శ్రేష్ఠుడు, యాజకులనుగా మనలను చేసే. రాజుల కంటే శ్రేష్ఠుడు, యాజకులనుగా మనలను చేసే. రారాజుగా త్వరలో
అచ్చుంద్రయముగను మ్రోకెదము సాగిలపడి మ్రోకెదము అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికీ తానే ప్రభువు అందరిలో అతి శ్రేష్ఠుడు తానే ప్రభువు హల్లెలూయకు పాత్రుండు అనుదినము ప్రోకెదము సాగిలపడి మ్రోకెదము. మరి ఈ పాటలో ఈ రివిజన్స్ చేసేటప్పుడు ఒరిజినల్ పాటని చాలా విధాలుగా మార్చేస్తూ ఉంటారు. ఒరిజినల్ ఏంటంటే సాగిలపడి పాడి మాత్రం కాదు, సాగిలపడి మొక్కేదము. అది మనం కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. ఎనీవే మరి 706 ప్రియ యేసు నిర్మించితివి. యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం ముదమారవాసి చూనా హృదయాంతరంగమున నీరక్త ప్రభావమున నారోత హృదయమును నీరక్త ప్రభావమున నారోత హృదయమును పవిత్ర పరచుం తండ్రి ప్రతి పాపమును కడిగి పవిత్ర పరచుం తండ్రి ప్రతి పాపమును కడిగి ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం ఆజాకరుకుడనైతి నిజాశ్రయమును విడచి ఆజాకరుకుడనైతి నిజాశ్రయమును విడచి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం నశించే విశ్వాసంబు వాక్యమును చదవగనే వికసించే విశ్వాసంబు వాక్యమును చదువగనే నీదు దారి కోరి నడిపించుము నీదు దారి కోరి నడిపించుము ప్రియయేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం
మన కీర్తన పుస్తకాల్లో 334వ సంగీతం ఉన్నట్టు నేను వచ్చేది. నేను వచ్చేద పాపిస్తూ నీవు పిల్వగా నీ నేత్రు చేత కట్టుమా ఓ గొర్రె పిల్ల దేవుడా ఉన్నట్టు నేను వచ్చేద నేను ఒప్పుకొందు తప్పుల నీ మాటతో హరించుమా ఓ గొర్రె పిల్ల దేవుడా ఉన్నట్టు నేను వచ్చేద దుఃఖంబు బాధ పర్చగన్ పావంబు చేయ నీకుమా యో గొర్రె పిల్ల దేవుడా ఉన్నట్టు నేను వచ్చేద యేసుక బోధినుండగా ఆత్మీయ దృష్టి నీయుమా యో గొర్రె పిల్ల దేవుడా ఉన్నట్టు నేను వచ్చేద నీ మాట నామునాటిన మన్నించి చేర్చుకోమయా ఓ గొర్రె పిల్ల దేవుడా ఉన్నట్టు నేను వచ్చేద నీ ప్రేమ నన్ను పిల్వగన్ నీ వాడనాడు సర్వదా ఓ గొర్రె పిల్ల దేవుడా. దేవునికి స్తోత్రం. మన ఆరాధన కొనసాగిద్దాం. మన కీర్తన పుస్తకాల్లోంచి 682వ కీర్తన దేవుని వారసులు. దేవుని వారసులము ప్రేమ నివాసులము జీవనయాత్రికులం యేసుని దాసులము నవయుగ సైనికులం పరలోక పౌరులము హల్లెలూయా నవయుగ సైనికులం పరలోక పౌరులము దారుణ హింసలలో దేవుని దూతలుగా ఆరని జ్వాలలలో ఆగని జయములతో మారని ప్రేమ సమర్పణతో సర్వత్ర యేసుని కీర్తింతుము. మారని ప్రేమ సమర్పణతో సర్వత్ర యేసుని కీర్తింతుము.
దేవుని వారసులం, ప్రేమ నివాసులము, పరిశుద్ధాత్మునికై ప్రార్థన సలుపుదము, పరమాత్ముని రాక ఫలము ప్రసాదింప, ధరణిలో ప్రభువును చూపుటకై సర్వాంగ హోమము చేయుదము. ధరణిలో ప్రభువును చూపుటకై సర్వాంగ హోమము చేయుదము. దేవుని వారసులం, ప్రేమ నివాసులము, అనుదిన కూటములు అందరి గృహములలో ఆనందముతోను ఆరాధనలాయే, వీరుల విందగు పాటలతో ధ్యానము చేయుచు మురిహదము. వీణుల విందగు పాటలతో ధ్యానము చేయుచు మురిహదము. దేవుని వారసులం, ప్రేమ నివాసులము, సజీవ యేలువ ప్రభు సమాధి గెలుచుటచే, విజేత ప్రేమికులం, విధేయ బోధకులం, నిజముగ రక్షణ ప్రబలుటకై ధ్వజముగ సిలువను నిలుపుదము. నిజముగ రక్షణ ప్రబలుటకై ధ్వజముగ సిలువను నిలుపుదము. దేవుని వారసులం, ప్రేమ నివాసులము. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రభువా మమ్మను కనికరించుము. క్రీస్తు మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము. మనందరం కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముతున్నాను. ఆయన ఏక కుమారుడు కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈయన పరిశుద్ధాత్మలను గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంటి పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడో దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వస్తుందనియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవమును అని నమ్ముచున్నాను. ఆమేన్. మనం అదే విధంగా నిల్చుండి దావీదు కీర్తనల గ్రంథం నుంచి 80వ కీర్తన 8 నుంచి 16 చరణాలు వివియన్ గారు వచ్చి చదివి వినిపిస్తారు. దావీదు కీర్తన 80 8 నుంచి 16 చరణాలు. Switch on. Switch on. దావీదు కీర్తనలు 80వ అధ్యాయము 8 నుండి 16 వరకు ఉత్తర ప్రచురంగా చదువుకున్నాం. దావీదు కీర్తనలు 80వ అధ్యాయము 8 నుండి 16 వరకు ఉత్తర ప్రచురంగా. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి.
ఆయన తెలుసుకొని వ్యక్తపరిచితివి. దాన్ని వేరు లోతుగా పారి ఈ దేశమంతటా వ్యాపించి దాని నీడ కొండలను కప్పెను, దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను. దాని తీగలు సముద్రం వరకు వ్యాపించు. యూఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించు. త్రోవను నడుచు వారందరూ దాన్ని తెంచివేయనట్లు దాని చుట్టూనున్న కంచెలు నీవేళ పాడు చేతివి. అడవిపంది దాన్ని ప్రకటిస్తున్నది. పొలంలో పశువులు దాన్ని తీసివేయుచున్నవి. సైన్యములకు అధిపతియకు దేవ, ఆకాశం నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షవల్లిని దృష్టించుము. నీ కుడి చేయి దాని మొక్కను కాయము. నీ కొరకు నీవు ఏర్పరచుకున్న బెల్లం కాయము. అది అగ్నిజలం కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. నీ కోప దృష్టి వలన జనులకు నశించున్నావు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించున్నాడు. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందు ఉండునట్లు మహిమా కలుగును గాక. అయితే కూర్చునండి. ఈ సమయం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాల్ని నిరీక్షణ దంపతులు వచ్చి చదివి వినిపిస్తారు. మొదటి పాఠంగా యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయం 45 నుంచి 49 వరకు. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠము యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 45 నుండి 49 వరకు. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 45వ వచనం. ఇది యెహోవా వాక్కు. మరి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నరపుత్రుడా, నీ ముఖము దక్షిణపు తట్టు త్రిప్పుకొని దక్షిణ దేశమునకు ప్రకటింపుము. దక్షిణ దేశపు అరణ్యమును గురించి ప్రవచించి ఇట్లనుము. దక్షిణ దేశమా, యెహోవా మాట ఆలకించుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను నీలో అగ్ని రాచపెట్టెదను. అది నీలోనున్న పచ్చని చెట్లన్నిటిని, ఎండిన చెట్లన్నిటిని దహించును. అది ఆరిపోకుండానట్లును దక్షిణ దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకు భూముఖమంతయు దాని చేత కాల్చబడును. అది ఆరిపోకుండా యెహోవా నేను దాన్ని రాసిపెట్టిదనని సమస్తమైన జనులకు తెలియజేయబడును. అయ్యో ప్రభువా యెహోవా, వీడు గూఢమైన మాటల పలుకువాడు కాడా అని వారు నన్ను గూర్చి చెప్పుదనని నేనంటిని. ప్రభువా మమ్మల్ని కనికరింపు. దేవునికి స్తోత్రం కలుగు. లూకాసు వార్త 23వ అధ్యాయం 33 నుంచి 38. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్య భాగము లూకాసు వార్త 23వ అధ్యాయము 33 నుంచి 38వ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉంది. లూకాసు వార్త 23వ అధ్యాయం 33వ వచన ప్రారంభం. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమ వైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయిస్తున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ప్రజలు నిలువబడి చూచుచుండిరి. అధికారులను, వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడేర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తన్ను తానే కొనునని అపహసించిరి. అంతట సైనికులు ఆయన ఎద్దుకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనిమని ఆయనను అపహసించిరి. ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయబడి ఉండెను. ప్రభువా మమ్మల్ని కనికరింపము. దేవునికి స్తోత్రం కలుగు.
ఈ సాయంకాల సమయంలో మన యవనస్తుల్లో మరొక బిడ్డ అరవింద్ గారు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ప్రార్థనాపరంగా సిద్ధపడి వచ్చిన్నారు. వారికి స్వాగతం పలుకుతూ సంఘం తరపున వందనాలు చెల్లించుకుంటున్నాను. వారు వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధపాటుగా మనం అందరం కలిసి మన కీర్తన పుస్తకంలో 196వ కీర్తన ఆహా మహాత్మ ఆశరణ్య. ఆశరణ్య విమోచక గృహరహిత చంపే నేను నా దోషమే కదా శరణ్య విమోచక వీరనను క్షమించు తండ్రి తండ్రి నేరరేమియో కోరిదిటులు నిన్ను జంపు క్రూర జనులకై శరణ్య విమోచక నీవు నాతో పరదైసునా నేడేయుందువు పావనోండ ఇట్లు పలికి పాపిగా చితి మహాత్మ శరణ్య విమోచక మరియా అమ్మతో పలికి క్రమ జననీయాంచు కర్త నుడితివి మహాత్మ శరణ్య విమోచక నా దేవ దేవా యేసువిడా నాడితివనుచు శ్రీదేవసుత పలికితివి శ్రమ చెప్ప సఖ్యమా మహాత్మ శరణ్య విమోచక దప్పిగొనుచున్నాన పంచు చెప్పితివి కదా ఈ పగిదిని బాధనొంద నేమి నీకు మహాత్మ శరణ్య విమోచక శ్రమ ప్రమాదములను గొప్ప శబ్దమేతిహ సమాప్తమైన
దంచు తెలిపి సమస్థితివి కదా శరణ్య విమోచక అప్పగింతు తండ్రి నీకు ఆత్మనంచును గొప్పయాత్మము చేసి కూలిపోతివా ఆహా ఆత్మా శరణ్య విమోచక. ప్రార్థిద్దామండి. మహోన్నతుడ సర్వశక్తిమంతుడా, ఈ సాలంగాయంత్రమున మీ యొక్క సన్నిధిలో ప్రార్థించుటకు మేమందరం వచ్చి ఉండగా మమ్మల్ని దీవించమని వేడుకొంచున్నాము. మా హృదయంలో తెరవమని, మీరే మాతోటి మాట్లాడమని, నా నోటిని మరుగు చేయమని వేడుకొంచున్నాము. మీరు చెప్పినది మా హృదయంలో నాటుకునేలాగున మా హృదయంలో తెరవమని, మీ వైపు చూసే కన్నులను మాకు దయచేయమని మహోన్నతుడు సర్వశక్తిమంతుడు నజరేయుడైన యేసయ్య అత్యంత శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సో దేవుని నామంలో అందరికీ వందనాలండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, దేవాదేవునికి, రెవరెండ్ డాక్టర్ సునీల్ భాన్ గారికి, ఆశ్రమ గారికి, మన చర్చ్ మెంబర్స్కి, మన చర్చ్ మేనేజ్మెంట్కి, ఆన్లైన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వందనాలు. సో ఈరోజు 3 లెసన్స్ ఇచ్చారండి. సామెతలు, కీర్తనలు, యెహెజ్కేలు అండ్ లూకా. చూస్తే ఇవన్నీ కొంచెం కొత్తగా అనిపించినాయి. కీర్తనలు మనం ఎప్పుడు చదివినా కానీ మొత్తం అన్ని ఆశీర్వాదాలే. ఏంటికని వెళ్ళి చదవాలంటే ఫస్ట్ కీర్తనలు తీసేసి టకటక టకటక చదివేస్తాము. సో కీర్తనలు అంటే ఆశీర్వాదాలని మనకి ఒక మంచి భావన ఉంది. ఈ కీర్తనలు 80వ అధ్యాయము 8 నుంచి 16 వరకు ఉందండి. ఒక్కసారి చదువుకుందాం. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి, దానికి తగిన స్థలమును సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను, దాని నీడ కొండలను కప్పెను, దాని తీగలు దేవదార వృక్షములను ఆవరించెను, దాని తీగలు సముద్రము వరకు వ్యాపించెను, యూఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. త్రోవను నడుచువారందరూ దాన్ని తెంచివేయునట్లు దాని చుట్టూనున్న కంచెలను నీవేళ పాడు చేసితివి. అడవి పంది దాన్ని పెకలించుచున్నది, పొలంలోని పశువులు దాన్ని తినివేయుచున్నవి. సైన్యములకు అధిపతి ఒక దేవా, ఆకాశములో నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షవల్లిని దృష్టించుము, నీ కుడిచేయి నాటిన మొక్కను కాయుము, నీ కొరకు నువ్వు ఏర్పరచుకొనిన కొమ్మను కాయుము, అది అగ్ని చేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. అలాగే యెహెజ్కేలు 20వ అధ్యాయము 45 నుంచి 49 వరకు కూడా ఒకసారి చదువుదామండి. యెహెజ్కేలు 20వ అధ్యాయము 45 నుంచి 49 వరకు. ఇది యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, నీ ముఖము దక్షిణపు తట్టు త్రిప్పుకొని దక్షిణ దేశమునకు ప్రకటించుము. దక్షిణ దేశపు అరణ్యమును గూర్చి ప్రవచించి ఇట్లనుము, దక్షిణ దేశమా, యెహోవా మాట ఆలకించుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను నీలో అగ్ని రాజబెట్టెదను, అది నీలోనున్న పచ్చని చెట్లన్నిటినీ ఎండిన చెట్లన్నిటినీ దహించును, అది ఆరిపోకుండును. దక్షిణ దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకు భూమి అంతయు దాని చేత కాల్చబడును, అది ఆరిపోకుండా యెహోవైన నేను దానిని రాజబెట్టితినని
సమస్తమైన జనులు తెలియబడును. అయ్యో ప్రభువా, వీడు గూఢమైన మాటలు పలుకువాడు కదా అని వారు నన్ను గూర్చి చెప్పుదురని అనుకుంటున్నాను. సో ఈ కీర్తనలు 80వ అధ్యాయము ప్లస్ యెహెజ్కేలు కొంచెం సిమిలర్గా ఉన్నాయండి. ఆయన శిక్షించడం అనేది మనం చూస్తాము. ఈ కీర్తనలో కొంచెం దీనికి బ్యాక్ స్టోరీ చాలా ఉంటుంది. పెద్దవాళ్ళకైతే తెలుసు, కొంచెం నాలాంటి కొత్త వాళ్ళకి అసలు తెలీదు. సో కొంచెం టైం తీసుకుని ఈ కీర్తనలు 80కి ఉన్న బ్యాక్ స్టోరీ ఏంటో ఒకసారి చెప్దాం అనుకుంటున్నాను నేను. సో ఇక్కడ ఇశ్రాయేలులో ఈ పర్టికులర్ కాంటెక్స్ట్ మనకి కీర్తనల గ్రంథం 73వ అధ్యాయం నుంచి 103వ అధ్యాయం దాకా ఇదే కాంటెక్స్ట్ నడుస్తూ ఉంటుంది. దీని బ్యాక్ స్టోరీ కానీ దీని తర్వాత ఏం జరిగిందని కానీ. సో వీళ్ళు మెల్లమెల్లగా ఇక్కడ 2 తెగలు ఉంటాయి. ఐ మీన్ 2 గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒకరేమో ఎఫ్రాయిము గోత్రం వారు, ఇంకోరేమో యూదా గోత్రం వారు. వీరు సీయోను పర్వతం మీద ఉంటారు. ఈ ఎఫ్రాయిం వాళ్ళు ఏం చేస్తారంటే దేవునికి విరోధంగా వెళ్ళిపోతూ ఉంటారు. ఆ విషయం వీళ్ళకి కూడా తెలిసిపోతూ ఉంటుంది. ఓకే, మనం దేవునికి విరోధంగా వెళ్ళిపోతున్నామని. ఈ 78 నుంచి కీర్తనలో 73వ అధ్యాయం నుంచి 103వ అధ్యాయం వరకు ఇద్దరు రాస్తారండి. ఒకరు ఆశావు, ఇంకొకరు దావీదు. వీళ్ళిద్దరూ కలిసి కీర్తనలు దేవునికి స్తుతిస్తాం కానీ, దేవునికి పాడటం కానీ, దేవునికి ప్రార్థించడం కానీ 73వ కీర్తన నుంచి 103వ కీర్తన వరకు మనం చూస్తూ ఉంటాం. వీరు దేవునికి దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఆశావు చాలా అద్భుతమైన ప్రార్థన చేస్తారు వాళ్ళ గురించి. దావీదు కూడా ఆయనతో కలిసి ప్రార్థన చేస్తారు. దేవుడు ఏం చేస్తారంటే ఎంతగా ప్రేమించిన ఎఫ్రాయిం వారి కంటే కూడా సీయోను పర్వతం మీద ఉన్న యూదా వారిని ఎన్నుకుని వారి మీద పరిపాలన చేయడానికి, వారికి చూసుకోవటానికి దావీదుని గొర్రెల కాపరి దావీదుని పిలుచుకొస్తారు ముందుకి. ఆయన దావీదుని ఎన్నుకుని వీళ్ళకి రాజుగా నియమిస్తాడు. మనకి ఈ కంటెక్స్ట్ అంతా కనిపిస్తూ ఉంటుందండి. దేవునికి విరోధంగా వీళ్ళు ఏమేం చేశారు అంటే, ఫస్ట్ వీళ్ళు విశ్రాంతి దినము ఆచరించలేదు, జంతు బలులు, విగ్రహారాధన, అన్యాయపు తీర్పులు, దొంగతనము, మోసము. వీళ్ళు దేవుణ్ణి కూడా అపహసించడం, అపహాసిస్తూ ఉండేవాళ్ళు కొన్నిసార్లు సందర్భాల్లో. వీళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వచ్చే టైంలో తండ్రి అయిన దేవుడు వీళ్ళు ఎన్నో రకాలుగా ఆదుకుంటారు. ఎన్నోసార్లు వీళ్ళ ఆకలి తీరుస్తారు. వీళ్ళ కోసం ఆకాశం నుంచి మన్నాను కురిపిస్తారు. దేవతలు తినేటువంటి ఆహారాన్ని వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. రాతి బండలను చీల్చి నదులంతా విస్తారముగా వీళ్ళకి దాహం తీసుకోవడానికి నీళ్ళని కూడా అందిస్తారు. తండ్రి అయిన దేవుడు వాళ్ళ ప్రయాణంలో 40 సంవత్సరాల ప్రయాణంలో ఇన్ని గొప్ప గొప్ప కార్యాలు వాళ్ళకి చేస్తారు. అయినా కానీ వాళ్ళు తండ్రి అయిన దేవుడిని అపహసిస్తారు. ఇదే కీర్తనల గ్రంథము 78వ చరణం సంగీతము 40 నుంచి 41 వరకు. కీర్తనలు 78, 60 నుంచి 60, 70. కీర్తన 78వ అధ్యాయం 40, 41 వచనాలు ఉన్నాయి. కీర్తన 78, 40, 41 ఎవరైనా చదువుతారా? చాలండి. సో మాటి మాటికి రిపీటెడ్గా ఆయన వీళ్ళకి ఎన్ని సహాయాలు చేసినా, వీళ్ళు నేను ఎన్నిసార్లు ఆదుకున్నా కానీ వారు మాటికి రిపీటెడ్గా వాళ్ళు ఈ పనులు చేస్తూనే ఉంటారు. విశ్రాంతి దినం మనం ఆచరించట్లేదు అని చెప్పి పర్టికులర్గా దీంట్లో రాసి ఉంటుంది. మనకి 73 నుంచి చదువుతూ ఉంటే అసలు విశ్రాంతి దినం అంటే ఏంటి, అది ఎందుకు చేయాలి అనేది ఒకసారి చూద్దాము. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయం 20వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనం. చాలండి. సో విశ్రాంతి దినం అనేది దేవునికి మనకి మధ్య ఒక సూచనగా ఉండటం కోసం. ఓకే, వీళ్ళందరూ దేవుడిని నమ్ముకున్నారు కాబట్టి ఈ విశ్రాంతి దినం రోజు వీళ్ళందరూ గుడికి వెళ్తారు, వీళ్ళందరూ ఆయన్ని ఆరాధిస్తారు, వీళ్ళందరూ ఆయన్ని ప్రేయర్ చేస్తారు, ఆయన్ని ప్రేజ్ చేస్తారు, ఆయనతో వర్షిప్ చేస్తారు, ఆయనతో సహవాసం చేస్తారు, ఆయనతో మాట్లాడతారు. వీళ్ళ కష్టాలు, బాధలు, సంతోషాలు అన్ని దేవునితో పంచుకుంటారు. దేవుడు వీళ్ళ మొర ఆలకించి వీళ్ళకి సమాధానం ఇస్తాడు అనేది ఒక సూచనగా ఉండాలి అని చెప్పి విశ్రాంతి దినాన్ని పాటించమని ఇశ్రాయేలుకి చిన్నప్పటి నుంచి, వారికి దేవుడు వాళ్ళని ఎన్నుకున్నప్పటి నుంచి కూడా వాళ్ళకి ఇచ్చిన నియమాల్లో మొట్టమొదటిది విశ్రాంతి దినాన్ని పాటించండి, విశ్రాంతి దినాన్ని పాటించండి, విశ్రాంతి దినాన్ని పాటించండి. వీళ్ళు విశ్రాంతి దినాన్ని పాటిస్తే మెల్లమెల్లగా ఎప్పుడైతే వీళ్ళకి కడుపు నిండటం మొదలు పెడుతుందో,
ఎప్పుడైతే వీళ్ళకి కావాల్సిన ఆహారం దొరుకుతుందో, ఎప్పుడైతే వీళ్ళకి కావాల్సిన మంచినీళ్ళు దొరుకుతున్నాయో, ఎప్పుడైతే వీళ్ళకి బాగా అన్ని సమకూరుస్తున్నారో అప్పుడు మెల్లగా దేవుడికి దూరం అవటం, విశ్రాంతి దినాన్ని మర్చిపోవటం, దొంగతనాలు, మోసాలు, విగ్రహారాధన, జంతు బలులు ఇవన్నీ వాళ్ళు చేయటం మొదలెట్టారండి. దేవుణ్ణి కూడా ఆహ్వానిస్తున్నారు, దేవుణ్ణి కూడా అవహేళన చేస్తున్నారు అనే సందర్భాలు మనం దీంట్లో చూస్తాం. అయితే కీర్తనల గ్రంథం 73వ అధ్యాయము 11వ వచనం. 73:11. చూసారా, దేవుడికి ఎలా తెలుస్తుంది మనకు ఆహారం లేదని? దేవుడికి తెలివి ఉన్నదా, దేవుడికి తెలివి ఉందా అని కూడా ఆలోచించే స్టేజ్కి వాళ్ళ కడుపు నిండిపోయింది. వాళ్ళకి అంత సమృద్ధిగా దేవుడు అన్నిది అందించారనమాట. దేవుడికి తెలివి ఉన్నదా, ఆయనకి ఎలా తెలుస్తుంది మనకు ఆహారం లేదండి? అరణ్యములో ఆయన మనకి ఆహారము సిద్ధపరచగలడా, సమకూర్చగలడా అని వాళ్ళు అనుకుంటా ఉంటారు. ఇంకోటి 78వ అధ్యాయము 37వ వచనం కూడా చూద్దాం. తమ మాటలతో ఆయనను ముఖస్థుతి చేసిరి, తమ నాలుకతో ఆయన వద్ద బొంకిరి. దేవుడితో కూడా మన వాళ్ళు బొంకటం మొదలు పెట్టేశారు అప్పట్లో. పేతురు ఎలాగైతే బొంకాడో అలాగే వీళ్ళు కూడా తండ్రి అయిన దేవుని వద్ద బొంకటం మొదలు పెట్టేశారు. ఆయన్ని అపహాసం చేస్తారు, ఆయనతో బొంకుతారు. ఇంకోటి 78వ అధ్యాయము 19-20 చరణాలు. అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అనుచు దేవునికి విరోధముగా మాట్లాడుతున్నారు. ఇది అరణ్యం కదా, దేవుడు మనకు సిద్ధపరచగలడా? మనకి సందర్భం చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది మన జీవితంలో. మనం 24th సెంచరీలో ఉన్నాం, 2025లో ఉన్నాం. ఈ తరంలో కూడా దేవుడు మనతో మాట్లాడతాడా? ఈ సందర్భాల్లో కూడా దేవుడు మనకు డైరెక్ట్గా సహాయం చేస్తాడా? ఆ కాలంలో కాబట్టి దేవుడు వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నాడు. ఇర్మియా కానీ, యెహెజ్కేలు కానీ వీళ్ళందరూ చాలా చాలా గొప్ప గొప్ప ప్రార్థనలు చేసిన వాళ్ళు కాబట్టి దేవుడు వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నాడు కాబట్టి అప్పట్లో అన్ని అద్భుత కార్యాలు జరిగినాయి. ఇప్పుడు దేవుడు ఎక్కడ చేస్తాడు, ఇప్పుడు దేవుడు ఏం కార్యాలు చేస్తాడు మన మధ్య అని చాలా మంది ఉన్నారు. ఇంకోటి చూద్దామండి. అలాగే 78వ అధ్యాయము 9, కీర్తనలు 78వ అధ్యాయం 9వ వచనం. చాలండి. దేవుడు వీళ్ళని బాగా యుద్ధం కోసం రెడీ చేస్తే ఆ టూల్స్ అన్ని తీసుకుని, ఆయుధాలు అన్నీ రెడీ చేసుకుని, ప్రిపేర్ చేసుకుని యుద్ధం టైంలో వీళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. కరెక్ట్గా యుద్ధం చేసిన టైంలో దేవుడు మాట వినుకోకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు భయపడి. అసలు దేవుడు మాటను ఎన్నిసార్లు చెప్పినా, ఆయన ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు దేవుడి మాట అసలు వినట్లేదు. ఎందుకంటే వీళ్ళకి దే ఆర్ ప్రాస్పెరస్, వాళ్ళకి అన్ని దేవుడు సమకూరుస్తున్నాడు కాబట్టి వీళ్ళకి అన్ని నొప్పి బాధ తెలియట్లేదు. 40 సంవత్సరాలు వీళ్ళు అడవులు పట్టుకుని తిరిగినా, ఆయన వీళ్ళని నడిపించిన, ఆయన నీళ్ళు ఇచ్చినా, మన్నాలు ఇచ్చినా, ఏంజల్స్ తినేటువంటి ఫుడ్ను వాళ్ళకి ఇచ్చినా కానీ వాళ్ళకి ఇంకా తెలియట్లేదు. దేవుణ్ణే అపహాసం చేస్తున్నారు. ఆయనకి తెలివి ఉన్నదా అని అడుగుతున్నారు, ఆయన మనకి తిండి పెట్టగలుగుతారా అని అడుగుతున్నారు. చాలా గొప్పగా అనిపించారు నాకు అలా చూస్తుంటే. తర్వాత వీళ్ళ గురించి ఆశావు కానీ దావీదు కానీ చేసిన ప్రార్థన వస్తుందండి. 78, 79 వచనాల నుంచి 103 వచనాల దాకా, అధ్యాయాల దాకా ఫెంటాస్టిక్ ప్రేయర్ చేస్తారు. మనం అంతకుముందు విలాప వాక్యాల గురించి చెప్పుకున్నప్పుడు కూడా వాళ్ళు శ్రమల్లో ఉన్నప్పుడు ఎటువంటి ప్రార్థన చేశారు దేవుడికి అనేది మనం అప్పట్లో నేను చెప్పాను. మళ్ళీ అటువంటి ప్రార్థన వీళ్ళు చేయడం నేను గమనించాను కీర్తనల్లో. ఒకసారి చూద్దాం వాళ్ళు ఎటువంటి ప్రార్థన చేశారు దేవుడికి అనేసి. ఎలా ప్రార్థిస్తారంటే, దేవుడు వారి పితరులపైన చూపిన ప్రేమ క్రియలను ముందు తలంచుకుంటారంట ప్రేయర్లకు వచ్చినప్పుడు. అంతకుముందు వాళ్ళ పితరులకు దేవుడు ఏమేం చేశారు, ఈరోజు ఆయన అగ్రహంగా ఉన్నారు కదా, కానీ అంతకుముందు ఆయన మా పితరులకు ఏమేమి మేలు చేశారు, ఎన్ని రకాలుగా మమ్మల్ని ఆశీర్వదించారు అనేది వాళ్ళు ఫస్ట్ తలంచుకుంటారు. దేవుడు వారి పితరులపై చూపిన ప్రేమ క్రియలను తలంచుకుంటారు. దేవుడు చూపిన దయ, ఆయన వారి పట్ల ఎటువంటి దయ చూపించారు అనేది కూడా తెలుసుకుంటారు. ఇదే కీర్తనలు 78వ అధ్యాయము 39వ వచనం ఒకసారి చూద్దామండి. చాలండి. ఈయన కోపం వచ్చినప్పుడు కూడా, తండ్రి అయిన దేవుని కోపం వచ్చినప్పుడు కూడా వీళ్ళు కేవలం శరీరధారులే మాత్రమే ఉన్నారు. గాలికి చెదిరిపో పొట్టి వల్లే వీళ్ళు ఉన్నారని ఆయనకి తెలిసి మన మీద కోప్పడకుండా, వాళ్ళ మీద ఆ టైంలో కోప్పడకుండా ఆయన వాళ్ళ మీద జాలి చూపిస్తారన్నమాట, దయ చూపిస్తారు. అలాగే యెహెజ్కేలు 20వ అధ్యాయము 13-14 వచనం. దూషణ చేయకుండానట్లు నేను కోరినట్లు చేయ మానితిని. వీళ్ళు బాగా దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోయినప్పుడు
అరణ్యంలోకి వీళ్ళని తీసుకొచ్చి ఆ అన్యజనుల మధ్య వీళ్ళని శిక్షిద్దామని ఆయన ప్రిపేర్ అయిపోయినప్పుడు, ఎందుకులే అన్యజనుల ముందు వీళ్ళని శిక్షించడం అని బాధేసి దేవుడు తనంతట తానే ఆయన కోపాన్ని వెనక్కి తీసుకున్నారు. దూషణ చేయకుండాన్నట్లు నేను కోరినట్లు చేయ మానితిని. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 13-14 వచనాల్లో అది రాసి ఉంటుందండి. ఆయన వాళ్ళ మీద ఆయనకు వచ్చిన ఉగ్రతని, కోపాన్ని కూడా ఆయన అణచివేసుకుని వాళ్ళకి తోడుగా నెమ్మదిగా ఉంటారు. అలాగే దేవుడు చూపించిన కరుణ గురించి కూడా వీళ్ళు ప్రేయర్ చేస్తారు. ఆశోకని దేవుడు కానీ ఎలా దేవుడు కరుణ చూపించారంటే, అదే కీర్తనల అధ్యాయము 78వ వచనం 39, 78వ అధ్యాయం 39వ వచనం. మన్నాను కురిపించడం, దేవతల ఆహారమును వాళ్ళకి ఇవ్వటం, అలాగే రాతి బండలను చీల్చి విస్తార జలములను వాళ్ళకి అందించడం ఆయన చూపించిన కరుణ. ఇదంతా దేవుడు వారిని కాపాడిన విధానం, ఎన్నిసార్లు వాళ్ళని దేవుడు కాపాడారు, ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళని కాపాడారు అన్న దాని గురించి కూడా వాళ్ళు ప్రేయర్ చేస్తూ ఉంటారు. ఇదే కీర్తనలు 74వ అధ్యాయం 13వ వచనం. నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసితివి. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఇటు నుంచి అటు వీళ్ళందరూ నడిపిస్తారండి. ఇంత గొప్ప గొప్ప కార్యాలు, ప్రేమ, దయ, కరుణ, జాలి, ఇవన్నీ చూసి దేవునికి వాళ్ళు వ్యతిరేకంగా వెళ్ళిపోతుంటారు. విశ్రాంతి దినం పాటించకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు దావీదు, ఆమోసు చేసే ప్రార్థనతో పాటు, ఆశావు చేసే ప్రార్థనతో పాటు, వీళ్ళు ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళు దేవుని అపహసిస్తుంటే పాటు, అసలు తండ్రి అయిన దేవుడు వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు? ఒక వర్షంలోనేమో వీళ్ళు దేవుడిని ప్రేజ్ చేస్తూ ఆయన వాళ్ళకి చేసిన మేలు తలుచుకుంటూ ప్రార్థన చేస్తున్నారు. ఇంకో పక్కనేమో దేవుడిని దూషించే వాళ్ళు దూషిస్తూనే పాపాలు చేస్తూనే ఉంటున్నారు. వీళ్ళని బట్టి తండ్రి అయిన దేవుడు ఏమని ఆలోచిస్తున్నారు? కీర్తనలు 81వ అధ్యాయం 13వ చరణం. అయ్యో నా ప్రజలు నా మాటలు విని ఎడల, ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించిన ఎడల ఎంత మేలు. అయ్యో అని దేవుడు అంటున్నారండి. అయ్యో అని దేవుడు మన కోసం వెళ్ళిపిస్తున్నారు, వాళ్ళ కోసం వెళ్ళిపిస్తున్నారు. ఆ రోజుల్లో నేను మీకోసం అన్నీ సిద్ధపరుస్తున్నాను, మీరు నా మాట వింటే ఎంత మేలు, మీకోసం అన్నీ ఇస్తున్నాను, మీరు నా మార్గంలో నుంచుంటే మీకు ఎంత మేలు అని దేవుడే అనుకుంటున్నారు. నేను మీకు అన్నీ ఇస్తున్నాను, మీకు ఏం తక్కువ చేశాను, అయ్యో నా ప్రజలారా అని దేవుడు ఆ రోజు వాళ్ళ కోసం వెళ్ళిపిస్తూ మనం చూస్తున్నాం. అలాగే యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 22-24 వరకు ఒకసారి చదువుకుందామండి. యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయం 22-24 వరకు. చాలండి. ఆయన మంచి ఎత్తైన దేవదారు వృక్షం నుంచి మంచి లేత కొమ్మను తీసుకొచ్చి ఇంకో ఎత్తైన పర్వతం మీద నాటారంట. వచ్చి సిమిలర్ టు మనం ఇంత కీర్తనలో చదువుకున్న 80వ అధ్యాయానికి చాలా సిమిలర్గా ఉంటుంది. ఆయన సీయోను పర్వతం మీద ఉన్న యూదా వారిని ఎన్నుకుని వారిని ఐగుప్తులోంచి అరణ్యంలోంచి బయటికి తీసుకొచ్చి నడిపిస్తాం. వారు అభివృద్ధి చెందటం ఈ చెట్టుతో పోల్చుకోవచ్చు మనం సిమిలర్గా. ఈ చెట్టు వృక్షాలు బాగా స్ప్రెడ్ అయిపోయి యూఫ్రటీస్ నది, దేవదారు వృక్షం అంత ఎత్తుగా కూడా దీన్ని ఫలవంతంగా ఉంది అని చెప్తున్నారు. దాని తర్వాత చదవండి నెక్స్ట్ లైన్. చాలండి. కీర్తనలు 80వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. దాని తీగలు సముద్రమునకు వ్యాపించెను, యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. 80వ అధ్యాయం 16వ చరణం. అది అగ్ని చేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. ఇప్పుడు మనం చూసినట్టే యెహెజ్కేలులో చూసినట్టే సేమ్ ఆయన ఎన్నుకున్నవారు, ఆయన తీసుకొచ్చిన వారు, ఆయన నడిపించిన వారు ఆయన మార్గం విడిచి వెళ్ళిపోతుంటే ఆయన కోపం వచ్చి దాన్ని ఆయన అగ్ని చేత కాల్చేస్తారు. భూమి మీద ఈ దిక్కు నుంచి ఆ దిక్కు వరకు భూమి అంతయు తెలుసుకునేలాగున ఆయన వారిపైన ఉగ్రతను కురిపిస్తానికి రెడీగా ఉన్నారు. భూమి అంతా తెలుసుకుంటుందని చెప్పి కీర్తనలో 80వ అధ్యాయం 20వ వచనాలు కనిపిస్తుంది. భూమి మీద ప్రజలందరూ తెలుసుకోవాలని.
యెహెజ్కేలులో కూడా రాసి ఉంటుంది అలాగే భూమి మీద ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అని. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 48వ వచనం, అది ఆరిపోకుండా నేను దాన్ని రాజపెట్టిని సమస్త జనులకు తెలియబడును అని ఉంటుంది. ఆరిపోకుండా అగ్నిని నేను వారి మీద రాజబెట్టి తిని అన్నారు. ఆరిపోయినటువంటి అగ్ని, ఎందుకంటే వాళ్ళు దేవుని మాట వినట్లేదు, దేవునికి దూరంగా ఉండిపోతున్నారు. అందుకని ఇంకొకసారి చూద్దామండి. ఈ రెండు చాలా సిమిలర్గా అనిపించింది నాకు. ఈ యెహెజ్కేలు గ్రంథం కానీ, యెహెజ్కేలు గ్రంథంలోని 20వ అధ్యాయం కానీ, కీర్తనలు 80వ అధ్యాయం కానీ చాలా సిమిలర్ స్టోరీస్గా దేవుని నాటుకుంటాం, వాళ్ళని సెలెక్ట్ చేసి అక్కడికి పిలిపించుకుంటాం, ఈ చెట్టుని తీసుకెళ్ళి నాటడం, దాని వృక్షాలు బాగా విస్తరించడం, దాని రెమ్మలు బాగా విస్తరించడం, దాని సొంత పశువులే దాన్ని తినివేయబడుచున్నాయి అని చెప్పి కీర్తనలు 80వ అధ్యాయంలో రాసి ఉంటుంది. దాని సొంత పశువులే దాని కంచెని తీసివేస్తున్నాయి అనేసి. అలాగే ఒకసారి లూకా సువార్త చూద్దామండి, 23వ అధ్యాయము 33 నుంచి 38 వరకు. లూకా సువార్త 23వ అధ్యాయము 23వ అధ్యాయం 33 నుంచి 38 వరకు. చాలండి, చూసారండి, తండ్రి అయిన దేవుణ్ణి అభ్యసిస్తున్నాము, యేసుక్రీస్తు ప్రభువారిని కూడా ఉపాసిస్తున్నారు ఇక్కడ. ఈ యోహాను సువార్త 19వ అధ్యాయంలో వారు ఆయన వస్త్రం చింపుకొనుటకై చీట్లు వేసి అని ఉంది. మనకు లాస్ట్ టైం ఇది సంజయ్ నోయల్ గారు కూడా దీని గురించి చెప్పినట్టున్నారు. అలాగే మన డాక్టర్ బ్యూలా పాల్ గారు కూడా దీని గురించి చెప్పినట్టున్నారు. ఆయన వస్త్రం గురించి వీళ్ళు చీట్లు వేసుకున్నారు అనేసి ఈ మొన్న మెసేజెస్లో. అది చాలా ఖరీదైన వస్త్రం అని చెప్పేసి బ్యూలా పాల్ గారు చెప్పారు. అలాగే సంజయ్ గారు ఏమో ఒక్క కుట్టు కూడా లేనటువంటి అత్యంత ఖరీదైన వస్త్రం, దాంట్లో ఒక్క కుట్టు కూడా లేదంటే, జాయింట్స్ ఏమీ లేని సింగిల్ స్టిచ్ క్లాత్, ఒక్క జాయింట్ కూడా దాంట్లో లేదు, మొత్తం పైనుంచి కింద దాకా ఒకే క్లాత్ చేయబడిన అంగీ అని చెప్పి సంజయ్ గారు చెప్పినప్పుడు చెప్పారు. అలాగే జాన్ 19వ చాప్టర్లో చదువుతున్నప్పుడు ఏంటంటే, ఇక్కడ ఒక సైనికుడు ఆయనకి చిరకనిచ్చిన అని ఉంటుంది 23వ అధ్యాయం 36వ వచనంలో. ఈ యోహాను సువార్త చదువుతున్నప్పుడు ఏమో నాకు 2 సార్లు ఆయనకి చిరకనిచ్చాను అని చెప్పి నేను చదివాను. ఒకటి ఆయనకి చిరకనిచ్చినప్పుడేమో ఆయన ఇది చేదుగా ఉందని తాగలేకపోయారు, 2సారి చిరకనిచ్చినప్పుడేమో ఆయన దాన్ని టేస్ట్ చేసి గట్టిగా బిగ్గరగా కేక వేసి ఆయన తన ప్రాణం దేవునికి అప్పగించుకున్నాను అని ఉంటుంది. సో యోహాను సువార్త కన్నప్పుడు ఇంకా డీప్గా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు నాకు అనిపించిందండి. ఈ లూకా సువార్తలో వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగను గనుక వీరిని క్షమించడి అని ఉంది. ప్రజలు చూచుచున్నారు, అధికారులేమో వీతుడు ఇతరులను రక్షించను, వీడు దేవుని ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తను తాను రక్షించుకోమని అపహసించిరి. దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల అంటే ఏంటండి? తండ్రి అయిన దేవుడు ఎన్నుకున్న వారు అని మనం భావించుకోవచ్చు కదా. ఆయన ఎన్నుకొని యేసుక్రీస్తు ప్రభువారిని మన మధ్యకి తీసుకొచ్చారు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని మన మధ్యకి కేవలం మన పాపాలను రక్షించడానికి, మన పాపంలో పూర్తిగా కడిగి వేయటానికి మాత్రమే యేసు ప్రభువారిని అతి పరిశుద్ధంగా మన దగ్గరికి తీసుకొచ్చి ఉన్నారు. ఇందాక మనం కీర్తనలో చదువుకున్నట్టు తండ్రి దేవుడిని అపహాస్యం చేశారు, ఈయనకి తెలివి ఉన్నదా అని. దీంట్లోనేమో లూకా సువార్తలోనేమో జీసస్ క్రైస్ట్ని కూడా అపహాస్యం చేశారు. ఆయన నిజంగా ఎన్నుకొని ఏర్పరచబడిన క్రీస్తు అయితే తను తాను రక్షించుకొని మమ్మల్ని రక్షించమను, ముందు ఆయన రక్షించుకోమను అని. అలాగే ఆయనకి ఒక పలక కూడా వీళ్ళు సిద్ధపరుస్తారు, యూదుల రాజు అని దాన్ని ఆయన క్రాస్ మీద వచ్చేటట్టు రాసి పెడతారు. ఈ రెండు కూడా ఆయన్ని అపహసించినట్టే అండి. అలాగే ఫాదర్ హ్యాస్ ఫర్గివెన్ దెమ్, దేవుడు వాళ్ళని క్షమిస్తే మనం చూసాము. వాళ్ళ మీద ఆయనకున్న ఉగ్రతని ఆయన అణిచివేసుకుని ఈసారి నేను మౌనంగా ఉండాలని చెప్పి దేవుడు ఆయన కనికరించడం మనం చూసాము. అలాగే సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా వీళ్ళ గురించి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అని అడగటం మనం చూసాం. తండ్రి అయిన దేవుడు అపహసించబడ్డాడు, ఆయన క్షమించారు.
యేసుక్రీస్తు ప్రభు వారు అపహసించబడ్డారు, వారు క్షమించారు. తండ్రి అయిన దేవుడు వీడు మరల నన్ను అవహేళన చేసినప్పటికీ, ఎన్నిసార్లు నాకు దూరం అయిపోయినప్పటికీ, వీళ్ళు నాకు మరల సంతాపం కలిగించినప్పటికీ నేను మీరు క్షమిస్తున్నానని చెప్పారు. అలాగే చూసి 80వ అధ్యాయంలో వాళ్ళని శిక్షించడం కూడా జరుగుతుంది. ఆరని అగ్ని వారి మీద కుమ్మరించడం, వారి చెట్లను ఆయన నరికివేయటం, వారి కొమ్మలను ఆయన తీసివేయటం మనం చూస్తామండి. ఎంత గొప్ప ప్రేమ, జాలి, దయ, కరుణ మనం చూస్తుందండి. యేసుక్రీస్తు ప్రభు గారు కానీ, తండ్రి అయిన దేవుడు కానీ మన పట్ల ఎందుకు ఇంత జాలి చూపిస్తున్నారు, ఎందుకు ఇంత కరుణ చూపిస్తున్నారు, ఎన్నిసార్లనే కానీ మనం చేసే తప్పుల్ని వాళ్ళు ఎందుకు భరిస్తున్నారు, ఎందుకని? ఆన్లైన్లో ఉన్నవారు ఒక్కసారి 1 Peter 2:9 చూడండి. చర్చిలో ఉన్న వాళ్ళు బైబిల్ ఓపెన్ చేయొద్దు. 1 Peter 2:9 దినేష్, 1 Peter 2:9 చర్చిలో ఉన్న వాళ్ళు బైబిల్ ఓపెన్ చేయొద్దు. ఆన్లైన్లో ఉన్న వాళ్ళు బైబిల్ ఓపెన్ చేసి చూడండి ఒకసారి. అది 1 Peter 2:9 చర్చిలో ఉన్న వాళ్ళు మన స్క్రీన్ మీద వస్తుంది, అందరూ ఒకసారి చదవండి దాన్ని. శోధనలో నుండి 2:9 భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, దుర్నీతి పరులను ముఖ్యంగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు ఒకసారి అందరూ చదవండి. కావలిలో ఉంచుటకును. 1 Peter 2:9 అందరూ చదవచ్చు ఒకసారి గట్టిగా. 1 పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము Yes. ఏర్పరచబడిన Because వంశము. యు ఆర్ చూజన్, ఎన్నుకోబడిన వారు. యు ఆర్ చూజన్ పీపుల్, ఏ రాయల్ ప్రీస్ట్హుడ్, ఏ హోలీ నేషన్, గాడ్స్ స్పెషల్ పొజిషన్. And you may declare the praises of him who called you from darkness into his wonderful light. యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం జరిగిపోవడానికి కారణం ఇదే కదండి. మన చీకటిలోంచి వెలుగులోకి తీసుకురావడానికి, మన పాపలన్నింటినీ కడిగివేసి మనకి నిత్య జీవాన్ని ఇవ్వడానికి. ఈ కీర్తనలు ఇచ్చినాక ఈ బ్యాక్ స్టోరీ చదువుతుంటే నాకు 7-8 పేజీల నోట్స్ వచ్చేస్తుంది రాస్తుంటే. 73 నుంచి 108 దాకా కీర్తనలు అంతా చదివి రాస్తుంటే 4-5 పేజీలు 7 పేజీలు వచ్చేస్తుంది నోట్స్. మనకు అంతసేపు చెప్తా అంటే పాస్టర్ గారు తంతారు. అందుకని కన్సైజ్ చేద్దాం ఏ రోజుకు ఆ రోజు ప్రిపేర్ అవుతుంటే నాకు దొరకట్లేదు ఎక్కడ. తర్వాత ఈయన సిరిలో మరి చనిపోయిన లూకాసు వార్త వచ్చింది. ఒక పక్కనేమో వృక్షాలు, దాన్ని నరికివేయటం, అది బాగా ఫలించడం, దాన్ని నరికివేయటం. ఒక పక్కన క్రీస్తు ప్రభు వారు ఆయన సిలువ వేయటం. ఈ రెండింటిని ఎలా ఇంటర్లింక్ చేయాలని వారం రోజుల నుంచి చదువుతున్నా. ఎంతసేపు ఆ కీర్తన దగ్గరే ఉంటున్నాను కానీ, ఎహెస్కేల్ దగ్గరే ఉంటున్నాను కానీ ముందుకు వెళ్ళలేకపోతున్నాను అసలు. చాలా చదువుతున్నా ఎలా ఇంటర్లింక్ చేయాలి దేవుడు అని చెప్పి పడుకుని ఆలోచిస్తుంటే యు ఆర్ ది చూజన్ వన్ అని వచ్చింది. అప్పట్లో ఆయన ఇజ్రాయేలుని ఎన్నుకున్నారు, యోధా వారిని ఎన్నుకున్నారు, దావీదుని ఎన్నుకున్నారు, గొర్రెల కాపలను రాజుగా చేశారు వాళ్ళందరి మీద. ఇవాళ మిమ్మల్ని నన్ను కూడా ఆయనే ఎన్నుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారి శిలువలో మన కోసం చనిపోవాలని ఎన్నుకున్నది ఆయనే. రక్తము మన కోసం చిందించబడాలని, శిక్షించబడాలని, దెబ్బలు తినాలని, అవమానించబడాలని, నిందనబడాలని అన్ని రకాలుగా ఎన్నుకుంది ఆయనే. యు ఆర్ ద చూజన్ వన్, యు ఆర్ ద రాయల్ ప్రీస్ట్హుడ్, గాడ్స్ స్పెషల్ పొజిషన్. ఎంత గొప్ప ఆధిక్యత మనకి ఇస్తున్నాడు దేవుడు. వీఆర్ ద చూజన్ వన్. మనం ఇక్కడ ఉన్నామంటే ఆయన మనల్ని చూస్ చేసుకున్నారు. మనం క్రిస్టియానిటీలో ఉన్నామంటే ఆయన మనల్ని చూస్ చేసుకున్నారు. మనం ఆన్లైన్లో బైబిల్ వింటున్నామంటే మనల్ని ఆయన చూస్ చేసుకున్నారు. వీఆర్ ద చూజన్ వన్స్. మనలో ప్రతి ఒక్కరిని ఆయన ఎన్నుకున్నారు. ఏ ఒక్కరు కూడా నశించబడటం ఆయనకి ఇష్టం లేదు. ఒక్క ఆత్మ కూడా నశించబడటం నాకు ఇష్టం లేదని ఆయన ఎన్నోసార్లు చెప్పడం మనం వింటున్నాం. వీఆర్ ఆల్ ద చూజన్ పీపుల్, వీఆర్ చూజన్ వన్స్, వీఆర్ హిస్ పీపుల్, వీఆర్ హిస్ లవ్డ్ వన్స్. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించారు, ఆయన మనల్ని ఎన్నుకున్నారు. కాబట్టి శిక్షించినప్పటికీ ప్రేమించే దేవుడు. వాళ్ళని అరణ్యంలోకి తీసుకెళ్ళినా కూడా వాళ్ళకి మన్నాని ప్రొవైడ్ చేసిన దేవుడు. వాళ్ళ ఆకలితో ఉన్నప్పుడు వాళ్ళకి మాంసాన్ని అందించిన దేవుడు.
సిలువలో అవహేళన చేసినప్పుడు కూడా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించండి అని చెప్పేవారుగా వాళ్ళు ఉంటున్నారు. ఇంత గొప్ప ప్రేమ వాళ్ళు మన మీద చూపిస్తున్నారండి. ఆ దేవదారు వృక్షం గురించి చదువుతున్నప్పుడైతే నాకు అనిపించింది, అవును, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఎన్నుకుని ఆయన లోకంలోకి తీసుకొచ్చారు కదా. దేవదారు వృక్షం వేళ్ళు ఎలాగైతే యూఫ్రటీస్ నది వరకు వెళ్ళినాయో, యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన సేవ కూడా అలాంటిదే కదా అనిపించింది. 5,000 మందికి చేపల్ని 2 రొట్టెలు 5 చిన్న చేపలు పంచడం కావచ్చు, ఆయన ఎన్నోసార్లు సువార్త చెప్పడం కావచ్చు, ఆయన వెనకాల వస్తున్న సమూహాలు కావచ్చు, ఆయన తెలుసుకుని ఆయన వైపు తిరుగుతున్న ఆయన ఫాలోవర్స్ కావచ్చు, రోజు రోజుకి వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు కాబట్టే ఇంకా తండ్రి అయిన దేవుడు ఆయన్ని అప్పగించారు శిలువ మరణానికి సిద్ధం చేసి. ఎలాగైతే బాగా ఫలించిన చెట్లు కొట్టివేయడానికి ఆయన సిద్ధపడ్డారో, యేసుక్రీస్తు ప్రభు వారు బాగా 33 సంవత్సరాలు సేవ చేస్తున్నప్పుడు ఆయన్ని సిలువకు అప్పగించారు. ఎందుకంటే చీకట్లోంచి వెలుగులోకి తీసుకురావడానికి, పాపములన్నిటినీ పరిహరించి నిత్య జీవాన్ని మనకి ఇవ్వడానికి. ఆయన్ని సిలువలో దెబ్బలు పడినప్పుడు కానీ ఆయనకి వ్యాధి కలుగు చేసిను అంటుంది ఒక దగ్గర మనం చదివినట్లయితే. ఆయనకి వ్యాధి కలుగు చేసిను, ఆయన దెబ్బలు తినుట ఈయనకి ఇష్టమాయను అని అర్థం కీర్తనలోనే. ఈ దెబ్బలేంటి, ఈ ఇష్టం ఏంటి అని నేను ఆలోచిస్తే, దెబ్బలు తింటాం ఎవరికైనా ఇష్టమా? ఏ తండ్రికైనా తనకు బిడ్డ దెబ్బలు తింటాం ఇష్టమా అని ఆలోచిస్తే, ఎందుకంటే హీఈస్ ద చూజన్ వన్ అండ్ వీఆర్ ఆల్సో ద చూజన్ వన్స్. మనల్ని ఎన్నుకున్నారు కాబట్టే ఆయనకి వ్యాధి కలుగు చేసిన అని ఉంటే, ఏంటి వ్యాధి, ఎందుకు వచ్చింది వ్యాధి అంటే, ఈ వ్యాధి వలన తండ్రి అనే దేవుడు కుమారుడు ఇద్దరు ఘనపరచబడడానికే అని ఉంటుంది. దేవుడు ఏ పనిష్మెంట్ ఊరికే ఇవ్వడండి. మనల్ని ఎన్నో రెట్లు అభివృద్ధి చేయడానికి, మన జీవితాలు ఎన్నో రెట్లు ముందు తీసుకెళ్ళడానికి మాత్రమే ఆయన మనకి ఏదైనా చిన్న పనిష్మెంట్స్ ఇస్తుండొచ్చు. దీన్నే చదువుతున్నప్పుడు కీర్తన గ్రంథంలో ఒక చోట రాసి ఉంటుంది, మా పైన నీవు చూపించిన కోపదినములు మేము అనుభవించిన సంవత్సరముల కొలది శ్రమ అని రాసి ఉంటుంది. ఆయన చూపించిన కోపం కొన్ని దినాలే ఉంటుందంట, మనమేమో సంవత్సరాల తరబడి అనుభవించేవేంటి బాధ అని మనకు అనిపిస్తూ ఉంటుందంట. కొన్ని దినములు తండ్రి అయిన దేవునికి, కానీ మనకి సంవత్సరాల తరబడి శ్రమ అంట. జస్ట్ బికాస్ వి వర్ చూజన్. ఇశ్రాయేల్ని ఎన్నుకున్నారు, సిలువలో మరణించిన క్రీస్తు ప్రభు వారిని ఎన్నుకున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా 2 దొంగల్లో ఒకరిని ఎన్నుకున్నారు. నేడు నీవు నాతో కూడా పరదేశులు నిశ్చయముగా ఉండు అని నీతో చెప్పుచున్నాను నేను. ఎవ్రీథింగ్ ఈజ్ చూజన్ అండ్ ఎవ్రీబడి ఈజ్ చూజన్, నథింగ్ ఈజ్ ఇన్ వెయిన్. ఏది వ్యర్థం కాలేదండి. ఆయన అంగి పంచుకున్న దొంగలు సైనికులు లాస్ట్కి ఆయన్ని ఒక బళ్ళెంతో పొడిచినప్పుడు రక్తము మరియు నీరు కారెను. ఆ నీరు చూసి కూడా కొంతమంది యేసుక్రీస్తు వైపు తిరిగారు అని రాసి ఉంటుంది. జస్ట్ బికాస్ వీఆర్ చూజన్. ఆయన అన్ని దెబ్బలు తిన్నారు. మనల్ని ఆయన ఎన్నుకున్నారు కాబట్టే మన కొరకు నలగొట్టబడ్డారు. ఆయన ఎన్నుకున్నారు కాబట్టే సిలువలో కూడా మనల్ని క్షమించమని ఆయన అడుగుతున్నారు. వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు. వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు. ఒక్కసారి అలాగే దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువాన్ని శిక్షించే సమయంలో, ఇప్పుడు మనం చూసిన ఈ క్రూసిఫిక్షన్ ప్రాసెస్లో పిలాతు ఉంటాడు, హేరోదు రాజు ఉంటారు, సైనికులు ఉంటారు, అక్కడ ప్రజలు ఉంటారు, బరబ్బా ఉంటారు, పేతురు ఉంటారు, యేసుక్రీస్తు కోసం కన్నీరు కాచడానికి వచ్చిన స్త్రీలు చాలా మంది ఉంటారు. సిలువలో ఆయనతో పాటు చనిపోయిన ఇంకో 2 దొంగలు కూడా ఉన్నారు. మనం ఎలాగుంటున్నాం? వేర్ ఆర్ వి? తండ్రి అయిన దేవుణ్ణి అపహసించిన ఇశ్రాయేల్ వల్లే ఉన్నారా? ఆయన్ని అవహేళన చేసిన వారి వల్లే మనం ఉన్నామా? దేవదారు వృక్షం వల్లే మనం ఆయన బాగా ఫలించి అభివృద్ధి చెందుతున్నామా? బాగా అభివృద్ధి చెంది దాని వేళ్ళు నరకబడ్డాయి, దాని కొమ్మలు నరకబడ్డాయి అంటే ఇది చాలా బిజినెస్లకు మనం అన్వయించుకోవచ్చు, చాలా మంది జీవితాలకు మనం అన్వయించుకోవచ్చు. ఈ రోజుల్లో బొచ్చుడు మందిని చూస్తాం మనం సొసైటీలో. చాలా ఎడుతున్నామా, ఆయన అవహేళన చేస్తున్నామా,
ఈయనకి తెలివి ఉందా అని మనం ఆలోచిస్తున్నామా? ఆయనకి చేదు చిరకను తీసుకెళ్ళి ఇచ్చే సైనికుల వల్లే మన బిహేవియర్ ఉంటుందా? ఆయన వస్త్రములు చించుకొని చీట్లు వేసుకునే సైనికుల వల్లే మనం ఆలోచిస్తున్నామా? ఆయన్ని కొట్టేవారిగా మనం ఉంటున్నామా? మనం ఎలాగుంటున్నాం? ఆయన్ని మనల్ని ఎన్నుకుని ఈ సెడ్ యు ఆర్ ద చూసిన వన్స్, మీ అత్యంత ఎత్తైన పర్వతం మీద నుంచి దేవదారు వృక్షం కొమ్మ తీసుకుని నాటినట్టు నేను మిమ్మల్ని నాటానని నేను చెప్తున్నారు. కానీ ఇవాళ మనం ఎలా ఉంటున్నాం? మొన్న అజిత్ గారు మెసేజ్ చేసినప్పుడు, మెసేజ్ చెప్పినప్పుడు ఒక పాట పాడారు మంజుల ఆంటీను అజిత్ కలిసి. అజిత్ గారు ఒకసారి సాంగ్ పాడరా, మొన్న మీరు పాడిన పాట ప్రార్థించును ఎత్తిన కొండపై. ప్రార్థించెను ఎత్తైన కొండపై, ప్రార్థించెను ఎత్తైన కొండపై, ఏకాంతముగా ఎద పగులునంతగా ప్రార్థించెను ఎత్తైన కొండపై. చాలండి. ఎత్తైన కొండపై ప్రార్థిస్తున్నారంట, ఏకాంతంగా ఎద పగులునంతగా. సిలువ వేయబడే సమయం ముందు కూడా యేసుక్రీస్తు ప్రభువారు కన్నీరు కార్చి ప్రార్థిస్తాం మనం చూసాము. తను తాను సిద్ధపరచుకోవటం మనం చూసాము. ఆయన రక్తము చెమట వలె కారటం మనం చూసాము. వాళ్ళ పాట పాడుతున్నప్పుడు ఏకాంతముగా ఎద పగులున్నంతగా అని చెప్తే నాకు 2 రోజులు అసలు మైండ్లో తిరుగుతుంది. ఎద పగిలిపోవటం అంటే ఏంటి? ఎద పగిలిపోయేంత ప్రార్థన మనం ఎప్పుడైనా చేసామా? మన పాపాల గురించి కాదు, దేవుడు మన గురించి అనుభవించిన కష్టం గురించి ఎద పగిలిపోయేంతగా మనం ఎప్పుడైనా ప్రార్థన చేసామా? వి ఎవర్ ప్రే లైక్ దట్? ఎద పగిలిపోయేంత ప్రార్థన మనం ఎప్పుడైనా చేసామా? ఆ రోజుల్లో దావీదు కీర్తనలో అదే ప్రార్థన చేశాడు, దేవా నువ్వు మా కోసం ఇన్ని మేలు చేసావు. అటువంటి ప్రార్థన మనం ఎప్పుడైనా చేసామా? నిన్ను మేము విడిచేసి వెళ్ళిపోతున్నాం. ఎద పగిలినంతగా అన్న మాట చాలా కలిచివేస్తున్నాను 2-3 రోజుల నుంచి. నేను చదువుతున్నా ప్రిపేర్ అవుతున్నా. లాస్ట్ రాత్రి 2:30-3 టైంలో నాకు ఈ పాట గుర్తొచ్చింది. ఎద పగులినంతగా ప్రార్థించావా అని అడుగుతున్నారు నన్ను. నేను ఎద పగిలేటువంటి ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం చేశారు. తండ్రి అయిన దేవుడు ఆ రోజుల్లో ఇశ్రాయేలుల కోసం చేశారు. ఈ రోజు మనం చేస్తున్నామా? ఏకాంతముగా ఎద పగులునంతగా. ఆయన దెబ్బలు తినడానికి సిద్ధపాటుగా ఆయన ఇటువంటి కన్నీటి ప్రార్థన చేశారు. ఒకసారి మనందరం కళ్ళు మూసుకొని లెట్స్ ఆల్ ప్రే టుగెదర్. దేవాది దేవా, మహోన్నతుడ, సర్వశక్తివంతుడా, మీ సన్నిధిలో ప్రార్థించే వారిగా మేము ఉంటున్నామా తండ్రి? మా ఎదలు పగలగొట్టుకుని ప్రార్థించేవారిగా మేము ఉంటున్నామా? మా హృదయాన్ని మీ ముందు కుమ్మరించి ప్రార్థించేవారిగా మేము ఉంటున్నామా? మేము ఎలాగుంటున్నాము తండ్రి? హేరోదురాజు వల్లే ఉంటున్నామా? సైనికుల వల్లే ఉంటున్నామా? మీ కొరకు కన్నీరు కాల్చడానికి వచ్చిన స్త్రీల వల్లే ఉంటున్నామా? ఈరోజు మాతో మాట్లాడండి దేవా. మా హృదయాన్ని పగలగొట్టండి తండ్రి. దేవదారు వృక్షాన్ని తీసుకొచ్చి నాటినట్టు మా హృదయాన్ని మీరు నాటారు. మమ్మల్ని ఈ లోకంలో నాటారు. మమ్మల్ని ఫలించి అభివృద్ధి చేసి ఒక మంచి సంఘం వల్ల మీరు నిలిపారు తండ్రి. ఈరోజు మా పరిస్థితి ఎలాగుంటుందయ్యా? మేము ఇండివిజువల్గా ఎలా ఉంటున్నాం తండ్రి? ఒక సంఘం వల్ల మేము ఎలా ఉంటున్నాం నాయన? మీరు అభివృద్ధి చేసిన సంఘం తండ్రి, మీరు ఎన్నుకున్నవారు తండ్రి. వీఆర్ ద చూసిన వన్స్ అని మీరు చెప్తున్నారయ్యా. మేమందరం ప్రార్థించాలి తండ్రి. ఎద పగిలేటువంటి ప్రార్థన మీరు చేశారు. ఎద పగిలేటువంటి ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువారు చేశారు. అదే ఎద పగిలేటువంటి ప్రార్థన ఈరోజు మేము చేయాలయా. మా హృదయాలను తెరవండి తండ్రి. మా హృదయాలు తెరవండి దేవా. సిలువలో మీరు మా కొరకు దేవా వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగురు, వీరు క్షమించండి అని మీరు ప్రార్థిస్తున్నారయ్యా. మేము కూడా అలాంటి ప్రార్థన చేయాలి తండ్రి. అలాగ మా హృదయాలను తెరవమని, కఠినమైన మా హృదయాల్లో మీకు మెత్తని మాంసం ముద్ద పెట్టమని అడుగుచున్నాం నాయన. దేవాది దేవా,
మా కడుపు నిండినప్పుడు, మాకు ఆహారం సమృద్ధిగా దొరికినప్పుడు మీ సన్నిధికి దూరంగా వెళ్ళిపోకుండా, మీ చేత అగ్నిలోనైనా మేము పడిపోకుండా, మీకు ఉగ్రతను మేము అనుభవించకుండా, మీకు కోపానికి మేము గురి కాకుండా తండ్రి, మేము మెలకువగలిగి ప్రార్థించగలిగే శక్తిని మాకు దయచేయండి అయ్యా. పగిలేటువంటి హృదయమును మాకు దయచేయండి తండ్రి. పగిలేటువంటి ప్రార్థన మేము చేయగలిగే శక్తిని దయచేయండి అయ్యా. ఆ రోజుల్లో వారు చేసినటువంటి అద్భుతమైన ప్రార్థన తండ్రి, మీరు చేసిన అద్భుత కార్యాలను తలంచుకుంటూ, మీరు చేసిన మేలును తలంచుకుంటూ, మీరు చూపించిన దయ, ప్రేమ, జాలి, కరుణ మేము తలుచుకుని ఆయన నిత్యం మిమ్మల్ని ప్రార్థించేవారుగా మేము ఉండలకు సహాయం చేయండి అయ్యా. దేవాది దేవ, మా హృదయంలో తెరవండి తండ్రి. దేవాది దేవ, ఈ రాత్రికాల సమయం ఉంది నాయన, మాలో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి అయ్యా. సిలువలోకి మీరు కార్చిన రక్తం కొరకు, సిలువలో మీరు దెబ్బలు తిన్న వాటి కొరకు నాయన, మా హృదయాలు పగలగొట్టుకుని మీ సన్నిధిలో ఏడ్చి రోదనతో, వేదనతో మేము ప్రార్థించగలిగే శక్తిని మాకు దయచేయండి అయ్యా. దేవా, మీరే మాతో మాట్లాడారని నమ్ముచున్నాం తండ్రి. మా హృదయాలను తెరవమని, మీకు వెలుగును మా మీద ప్రకాశింపచేయమని మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు నజరేయుడైన యేసయ్య అత్యంత శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అరవింద్ గారు. దేవుడు యేసు ప్రభువును ఏ విధంగా ఎన్నుకున్నాడో అదేవిధంగా మనల్ని కూడా తన కుమారులుగా, కుమార్తెలుగా ఉండటానికి ఎన్నుకున్నాడనే సత్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేసినందుకు మీకు వందనాలు. దేవుని యొక్క దీవెన. వారి ధ్యాన సందర్భంగా వారు మనకు టిఫిన్ ఏర్పాటు చేశారు. దాంట్లో పాల్గొని వెళ్ళమని మిగిలిన ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మరి జూమ్లో ఉన్న మన విశ్వాసులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. జూమ్లో మన రత్నం గారు, కేజే గారు, వసంత్ కుమార్ గారు, శశికళా చంద్ గారు, సాల్మరాజ్ దంపతులు, ప్రీతి, సౌజన్యవాణి, అగస్టస్, ప్రియాంక, వీళ్ళందరికీ వివో 1807 వీళ్ళందరికీ ప్రత్యేకమైన వందనాలు, ఆశీర్వాదాలు. రేపటి దినాన్న తిరిగి యథావిధిగా సాయంకాలం 7 గంటలకు మన శిలువ ధ్యానారాధన ఉంటుంది. మన ప్రియులు నిరీక్షణ్ కుమార్ గారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ఆ పెట్టి కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మనవి చేస్తున్నాం. మనందరం కలిసి 95వ కీర్తన పాడుకుందాం ఈ ఆరాధన ముగించడానికి. తర్వాత ప్రార్థన, ప్రభు ప్రార్థన, దీవెనతో సెలవు తీసుకుందాం. సుక్రీస్తుడు దేవుడు ఎరిగిన ముడి మనుజులార, మోసముందక మోక్షపతికి దాసులై బ్రతుకండి రండి. యేసుక్రీస్తుడు నిత్య దేవుడు ఎరిగిన ముడి మనుజులారా, 6 దినములలో పలనయాకాశము భూలోకములను ప్రాకటముగా చేసినాడు. ప్రకాశుడాయన ప్రజ్ఞావంతుడు యేసుక్రీస్తుడు నిత్య దేవుడు ఎరిగిన మనుజులారా, ఆది పురుషుని ఆది శ్రీనిక హస్తములతో నంటి చేసెను. మేదిని వనములోన సాధులై నివసింపనిచ్చెను. యేసుక్రీస్తుడు నిత్య
గోవిందపు దేవునాజ్ఞను కోరికలతో మీరినప్పుడు వారడేటి సాచతంత్రము వారి వరమై పాపులైరి యేసుక్రీస్తుడు నిత్య దేవుడు ఎరిగిన ముడి మనుజులారా వారి సంతతి వేరే లేరి ధరణిలో దుష్కార్యులైతే దేవుని ఆజ్ఞలు మీరిరందరు నరక పాత్రులు యేసుక్రీస్తుడు నిత్య దేవుడు ఎరిగిన ముడి మనుజులారా ఇంత పాప భరితులైక సంత సత్యము లేని నరుల ఎంతగా ప్రేమించెను తన సొంత ప్రాణము బలిగా పెట్టెను యేసుక్రీస్తుడు నిత్య దేవుడు ఎరిగిన ముడి మనుజులారా పాపమించుకలేని కరుణ పావనుడు నరుడాయెను శాపగ్రస్తులమైన యేసుక్రీస్తుడు నిత్య దేవుడు ఎరిగిన ముడి మనుజులారా ఎన్ని బాధలందుచు పుణ్య రక్తము చిందెనిలను ఎన్నడూ నీలాంటి ప్రేమ వన్నెలేదో ఎన్నలారా యేసుక్రీస్తుడు నిత్య దేవుడు ఎరిగిన ముడి మనుజులా దయచేసి కూర్చొని మనల పాపము నుండి పాపను మనుజుడై మహిని లేచి ఫలము వెందెను యేసుక్రీస్తుడు నిత్య దేవుడు ఎరిగిన ముడి మనుజులారా ఈ సమయంలో దినేష్ ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవుని స్తుతిస్తాడు. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను
ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకు నావ పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన బ్రతుకు నావ పగిలిన కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించిన ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన ఆరోగ్యం క్షీణించిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేమియు కాదల సమానము. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేమియు
కాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. థ్యాంక్ యూ దినేష్. దేవునికి స్తోత్రం. మనందరం లేచి నిలబడి ముగింపు ప్రార్థన చేసుకుని సెలవు తీసుకుందాం. సర్వకృపానిధి మా పరమ తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నీ కృపలో మా తండ్రి మరొక దినాన మా తండ్రి రాత్రికాల సమయంలో నీవు మాతో మా తండ్రి మాట్లాడినందుకు, మమ్మల్ని మేము పరీక్ష చేసుకునే సమయాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మా ప్రభువా, గొప్ప దేవా, తల్లి గర్భంలో మేము రూపించబడక ముందే మమ్మల్ని నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా మీరు ప్రతిష్ఠించినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయితే మా తండ్రి, నీ ప్రేమలోంచి మేము తప్పిపోతూ ఈ లోకాశల వెంబడి తిరుగుతూ మా తండ్రి నీ నామానికి అపకీర్తి, అపహాస్యం తెస్తూ ఉండగా మా తండ్రి ఇంకా మమ్మల్ని ప్రేమిస్తూ, మమ్మల్ని క్షమిస్తూ తిరిగి రండి అని మమ్మల్ని పిలుస్తున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, శిక్షకు గురి చేయకుండా మేము పొందాల్సిన శిక్షను మీరు పొంది మా తండ్రి మాకిచ్చిన స్వాతంత్ర్యం కొరకు, మాకిచ్చిన విమోచన కొరకు, మాకిచ్చిన విడుదల కొరకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసిన నీ కుమారుడు అరవింద్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. నిన్ను ఇంక నువ్వు తెలుసుకొని నీ నీతి మార్గాల్లో మా ప్రభువా నీ వలె జీవించడానికి ఆ బిడ్డకు తగిన శక్తి, ఆసక్తి దయచేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. సాతాన్ని బంధించండి మా ప్రభువా, నీ కొరకైన సాధనంగా బిడ్డను మలుచుకోమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో మరొక మారు ఇక్కడ చేయని మమ్మల్ని అందరినీ దర్శించండి. అలాగే జూమ్లో ఉన్న మా విశ్వాసం దర్శించండి. ప్రభువా, ఎవరు శ్రమల్లో ఉన్నారో, ఎవరు కష్టాల్లో ఉన్నారో, ఎవరు వ్యాధుల్లో ఉన్నారో, ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరు ఇరుకుల్లో ఉన్నారో మా తండ్రి, సమస్తం ఎరిగిన దేవుడు మా తండ్రి, ప్రతి బిడ్డను దర్శించండి. ప్రతి కన్నీటి బిందును తుడిచివేయండి. మా జీవితాల్లో శాంతి, సమాధానం దయచేయమని, ఐక్యతను దయచేయమని, నీ కొరకైన బలమైన సాక్షులుగా, సాధనాలుగా ఈ లోకంలో మేము ముందుకు సాగిపోయే మా తండ్రి ఆ ధైర్యాన్ని ప్రసాదించి నీ నామానికే వన్నె తెచ్చుకోమని, ఈ రాత్రికాల దీవులతో మమ్మల్ని నించుమని మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరుగాక. మా అందనాలను నేను మాకు దయచేయి. వాళ్ళ ప్రార్థన చేసాను మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. దృష్టిని తప్పించు. రాజ్యము, శక్తి నేను నిరంతరం మీరన్నారు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కన్యన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఇక్కడ చేరిన మీకు, జూమ్లో ఉన్న మన విశ్వాసులకు తోడైండును గాక. ఆమేన్. ఓ సంగమా సర్వాంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా మెస్సయ్యను ఎదుర్కొనగా
నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా చీకటిలో నుండి వెలుగునకు లోకములో నుండి వెలుగునకు చీకటిలో లోకములో నుండి వెలుపలకు శ్రీకాంతలు చీకటి నుండి వెలుగునకు లోకములో నుండి వెలుపలకు శ్రీకర్త గుణాతిశయములను ప్రకటించుటకే పిలిచినని గుర్తించుచుంటివా క్రియలను గంటివా గుర్తించుచుంటివా క్రియలను గంటివా సజీవముగనున్నావా. ఓ సంగమా సర్వాంగమా పరలోక రాజపు ప్రతిబింబమా మెస్సయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా.